తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రజలకు శుభవార్తను అందించింది ఏపీ ప్రభుత్వం. ఆగస్టులో 2 పథకాలు అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే రాష్ట్రం అంతటా కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. అలాగే 5 రకాల బస్సుల్లో ఉచిత బస్సు అమలు కానుంది. అలాగే ఆగస్టు 2, 3వ తేదీల్లో అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలు కాబోతోంది. ఆగస్టు 1న వితంతువులకు పింఛన్లు కూడా అందజేపుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఏపీ ప్రజలకు మొత్తానికి శుభవార్తనైతే అందించింది ప్రభుత్వం. ఆగస్టు నెలలో ఎన్నో రోజుల నుంచి ఎదురుచూపులకు ఎండ్ కార్ట్ పడి అనుంది. అటు రైతులకు ఇటు మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని ఇప్పటికే ప్రకటన రాగా జిల్లాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ బస్సు అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. 5 రకాల బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా కూడా ఆయన ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఐదు రకాల బస్సుల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ఆగస్టు కాబట్టి ఆడవాళ్ళందరూ ఉచిత బస్సు ఎక్కితే ఆడవాళ్ళు ఎక్కకపోతే వాళ్ళు కూడా కష్టం. అందుకే అదే రోజు ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే రైతులు ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ఆగస్టులోనే అమలు చేయనున్నారు. ఆగస్టు 2, 3 తేదీల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత కలిగిన రైతులకు అకౌంట్లలో డబ్బులు వేయనున్నట్లు కూడా అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, అలాగే కేంద్రం పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలను అందించనున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. వీటితో పాటు ఆగస్టు 1న వితంతువులకు పింఛన్లు కూడా అందజేయబోతున్నారు. ఆగస్టు నుంచి కొత్తగా వారందరికీ స్పౌజ్ కేటగిరీలో వితంతు పెన్షన్ ని మంజూరు చేయనున్నది ప్రభుత్వం. అలాగే నెలకు 4,000 చొప్పున ఈ పెన్షన్ అందుకోనున్నారు. దీనికి ప్రతి నెల 43.66 కోట్లు అదనంగా ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో మహిళల సంక్షేమానికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించనుంది. ఈ పథకాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అంటే 2025 ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ పథకం ఏ ఒక్క జిల్లాకు పరిమితం కాదు, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఒకే విధంగా అమలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళల నుంచి పట్టణాల మహిళల వరకు అందరికీ ఇది వర్తిస్తుందని కూడా అంటున్నారు. ప్రత్యేకంగా ఉద్యోగులకు, విద్యార్థినులకు, గృహిణులు ఇందులో ప్రయోజనకరంగా మారుతుంది. అలాగే ఇందులో 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం అని కూడా అచ్చెన్నాయుడు చెప్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 5 రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అవి పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, సూపర్ ఎక్స్ప్రెస్ బస్సులు, అలాగే ధమాకా బస్సులు చెప్తున్నారు. ఈ బస్సులపై మహిళలు టికెట్ తీసుకోకుండా ప్రయాణించవచ్చు. ఇది ప్రతిరోజు కూడా ప్రయాణం చేసి వారికి పెద్దగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రోజు స్కూలు, కాలేజ్, ఆఫీసులకు వెళ్లే మహిళలు కూడా ఇది ఊరటనిచ్చే నిర్ణయంగా కూడా మనం చెప్పొచ్చు.